అందరికీ నమస్కారం. ఎడ్యుకేషన్ మరియు జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. నాకు మోటివేషన్ లాగా ఉంటుంది మరిన్ని అప్డేట్స్ అందించడానికి. ఇక వివరాలకెళ్తే తెలంగాణ గ్రూప్ 1 కైతే లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. తుది ఫలితాలైతే విడుదల చేసింది బుధవారం అర్ధరాత్రి. టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అర్హుల లిస్టు కూడా పెట్టింది. మరి ఈ వీడియోలో అయితే గ్రూప్ 1లో టాపర్స్ లిస్టు, హైకోర్టు ఏం చెప్పింది, తర్వాత ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఇవన్నీ విషయాలు కూడా డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఈ హైకోర్టు ఈ విధంగా గ్రూప్ 1కి లైన్ క్లియర్ చేయడం ద్వారా ఇక గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూసినటువంటి నిరుద్యోగులందరూ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇంకా త్వరలో ఇంకా ఇతర టీజీపీఎస్సీ ద్వారా ఇతర నోటిఫికేషన్లు రావడానికి కూడా ఈ తీర్పు ఒక కీలకంగా మారిందని చెప్పవచ్చు. ఇక ఇది కొంతమందిలో అసంతృప్తి రేకెత్తించిన కొంతమందికి సంతోషం కలిగించే విషయం. ఇక్కడ గ్రూప్ 1 లైన్ క్లియర్, తుది ఫలితాల విడుదల, టీజీపీఎస్సీ వెబ్సైట్లో అర్హుల జాబితా, మార్చి 30 నాటి జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఆధారంగా ఖరారు. 563 ఖాళీలకు గాను 562 పోస్టులు భర్తీ. హైకోర్టు ఆదేశాలతో విత్హెల్డ్లో ఒక పోస్టు. తుది ఫలితాలు హైకోర్టులో పెండింగ్లో ఉన్న పిటిషనర్లకు లోబడి ఉంటాయన్న కమిషన్ కార్యదర్శి. ఇక హైకోర్టు తీర్పు నేపథ్యంలో, మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 18 పోస్టు కోడ్లకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కమిషన్ కార్యదర్శి ప్రియాంక ఆలా బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన వెబ్ నోట్లో ప్రకటించారు. అభ్యర్థుల తుది జాబితాను ఈ ఏడాది మార్చి 30న విడుదల చేసిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఆధారంగా ఖరారు చేసినట్లు ఆమె తెలిపారు. గ్రూప్ 1 తుది ఫలితాలు హైకోర్టు రిట్ అప్పీల్ నెంబర్ 1066/2025 ఇతర పెండింగ్లో ఉన్న అన్ని రిట్ పిటిషన్లకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఇచ్చిన సమాచారం, సర్టిఫికేట్స్ వివరాల ఆధారంగా ఎంపిక జరిగిందని, ఈ వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే తక్షణమే వారికి సంబంధించిన నియామక ప్రక్రియను పూర్తిగా రద్దు చేయడం జరుగుతుందని ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే పేర్కొంటుంది. ఇక్కడ సింగిల్ జడ్జి తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ అయితే స్టే ఇచ్చింది. అనుమానాల ఆధారంగా అక్రమాలు జరిగాయని తేల్చడం సరికాదు. మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్ జరిగినట్టు ఆధారాలు లేవని వెల్లడి. ఇందులో పక్షపాతం ఎక్కడ ఉన్నదని ప్రశ్న. నియామకాలకు ధర్మాసనం అనుమతి. తుది తీర్పునకు లోబడి ఉండాలని కండిషన్. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి జరగనున్న గ్రూప్ 1 నియామకాలు. ఈ గ్రూప్ 1 నియామకాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి కూడా టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తుంది. మరిన్ని నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక్కడ గ్రూప్ 1 టాపర్లు చూస్తే లక్ష్మీ దీపికకు టాప్ ర్యాంక్ అయితే వచ్చింది. తర్వాత 563 పోస్టులకు గాను 562 పోస్టుల అభ్యర్థులు ఎంపిక చేశారు. గ్రూప్ 1 టాపర్గా లక్ష్మీ దీపిక నిలిచారు. బుధవారం అర్ధరాత్రి ఫైనల్ లిస్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. 21,000 మందికి పైగా పరీక్షలకు అటెండ్ అయ్యారు. జనరల్ ర్యాంకింగ్ లిస్టులో మార్చిలో రిలీజ్ చేశారు. ఇప్పటికే 4 విడతలుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పూర్తి చేశారు. ఇక టాపర్స్ లిస్టు చూద్దాం. గ్రూప్ 1 టాపర్ లక్ష్మీ దీపిక, సెకండ్ ర్యాంక్ దాడి వెంకటరమణ, థర్డ్ ర్యాంక్ వంశీ కృష్ణారెడ్డి, ఫోర్త్ ర్యాంక్ జిన్నా తేజస్విని, ఫిఫ్త్ ర్యాంక్ సిద్ధల కృతిక, సిక్స్త్ ర్యాంక్ హర్షవర్ధన్, సెవెంత్ కే అనుష, ఎయిత్ ర్యాంక్ వై నిఖిత, నైన్త్ ర్యాంక్ కే భవ్య, 10th ర్యాంక్ శ్రీకృష్ణ సాయి. ఈ విధంగా టాప్ 10 ర్యాంకర్స్ అయితే వీళ్ళు. ఇక గ్రూప్ 1లో భర్తీ చేయనున్న పోస్టులు చూస్తే మొత్తం 562 పోస్టులు గాను డిప్యూటీ కలెక్టర్ 45, డిఎస్పీ 115, సిటీఓ 48, రీజనల్ ఆర్టీఓ ఆఫీసర్ 40, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ 7, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ మెయిన్స్ 5, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎక్సైజ్ సర్వీసెస్ 30, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్. ఈ విధంగా పోస్టులు అయితే భారీ ఎత్తున ఉన్నాయి. చాలా రోజుల తర్వాత గ్రూప్ 1 నియామకాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎండిఓ పోస్టులు కూడా 140 ఉన్నాయి. మంచి పోస్టులు దక్కే అవకాశం ఉంది. సరే, ఈ తీర్పు కొంతమందికి అన్యాయం జరిగిందని భావిస్తున్నా, కొంతమందికి సంతోషదాయకంగా ఉంది. మొత్తానికైతే ఇక ఈ హైకోర్టు తీర్పు వల్ల తుది తీర్పుకు లోబడే నియామకాలు ఉంటాయని చెప్పి టీజీపీఎస్సీ అయితే ప్రకటించింది. ఎట్టకేలకు బుధవారం అర్ధరాత్రి ఫైనల్ లిస్ట్ అయితే పెట్టారు. మరి దీనికి సంబంధించి అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.